సో ఈ రోడ్ చూపెడదామని చెప్పేసి మీకోసం వెళ్తున్నాను. జై శ్రీరామ్. ప్రజెంట్ చూసారు కదా, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ దగ్గరకు వచ్చాను. మార్నింగ్ చూసారు కదా, మల్కాపూర్ రోడ్, విజయనగరం నుంచి మల్కాపూర్ రోడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్తో ఉంది. మొత్తం స్కూల్స్ కాలేజ్ టైమింగ్స్ కనుక ఫుల్ బిజీగా ఉంది రోడ్ అంతా. సో ప్రజెంట్ అయితే నాతో పాటు తగ్గిస్తున్నాడు, బండి మీద వెళ్తాను. జున్ను అయితే స్కూల్లో దించేశాను. యాక్చువల్గా జున్నుకి స్కూల్ లేట్ అయింది అనమాట. నేనే లేట్ అయ్యి చేశాను. జున్ను కొంచెం స్కూల్ లేట్ అయింది. బయట తిరుగుతానికి వెళ్తున్నాం. మళ్ళీ మనకు శాతవాహన యూనివర్సిటీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా నైట్ బజార్ ఉంది. డే టైంలో ఏముండదు, నైట్ అంతా కూడా మొత్తం హోటల్స్, తర్వాత క్యాంటీన్స్ ఇవన్నీ ఉంటాయి ఈ ఏరియాలో మొత్తం కూడా. రైట్ సైడ్ పోతే ఆదిత్యనగర్, కొత్త యాసవాడ, శాతవాహన యూనివర్సిటీకి ఇది ఒక గేటు. ఇదంతా కూడా నైట్ బజార్ అనమాట. నైట్ అయితే లైట్లతో బాగుంటుంది, డే టైంలో మాత్రం ఏముండదు. ఇక్కడ నుంచి స్టాల్స్ అన్ని స్టార్ట్ అనమాట. నైట్ బజార్, క్యాంటీన్స్, ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్, ఇవన్నీ కూడా రాత్రి ఓపెన్ అన్నమాట. డే టైంలో ఓపెన్ ఉండవు, రాత్రి అంతా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ శాతవాహన యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్. అప్ టు మనకు రేకుర్తి చౌరస్తా ప్లస్ అటు కమాన్పూర్ చౌరస్తా, అక్కడ వరకు శాతవాహన యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ వరకు ఉంటాయి అన్నమాట ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ. సో చాలా మందికి నైట్ ఫుడ్ కోర్ట్ తెలియదు. నైట్ ఎవరికైనా తినాలనిపించినప్పుడు ఏరియాకి వస్తే అయిపోతుంది. ఇక్కడ నుంచి పోతే మనకు రేకుర్తి వెళ్తుంది, స్ట్రైట్కి వెళ్తే కమాన్పూర్. ఇది వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. సో ఈ రోడ్ చూపెడదామని చెప్పేసి మీకోసం వెళ్తున్నాను. నాతో పాటు నగేష్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. నగేష్ కూడా అట్టే వర్క్ ఉంది, అందుకొరకు అట్టే దింపేసి మీకు ఏరియా చూపెడదామని చెప్పేసి నేను వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు వేములవాడ రోడ్, రైట్ సైడ్ అయితే కమాన్పూర్ బద్దిపల్లి. చూసారు కదా, బోర్డు ఉంది. మన రైట్ సైడ్ వెళ్తున్నాము, మల్కాపూర్ లక్ష్మీపూర్ రోడ్ అన్నమాట. ఏరియాలో అన్ని కూడా డెవలప్మెంట్ అయిపోయినాయి, మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. ఏరియా ఒకప్పుడు అయితే చిన్న రోడ్ ఉండేది, ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు, భారీ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఏరియా అంతా కూడా. ఇక్కడ చూసారు కదా, పీవీఆర్ ఫంక్షన్ హాల్. మల్కా ఉన్న పెట్రోల్ వచ్చాను, లగేజ్ని ఇక్కడైతే దింపేశాను. లోపలికి వెళ్ళాడు డ్యూటీకి, నేను ఇక్కడ బయలుదేరుతున్నాను. మళ్ళీ హెచ్పీ పంప్ డ్రెస్ కోడ్ పడ్డా చూసారా, డ్రెస్ కోడ్ పడితే డ్యూటీలో జాయిన్ అయినట్టు అనమాట. చూసారా మల్కాపూర్ అంతా ఎంత డెవలప్మెంట్ అయిపోయిందో, ఎంత క్రౌడ్ పబ్లిక్ వచ్చారో, ఇదంతా ఏరియా అంతా కూడా. ఇక్కడ చూసారా, ఇది వేదం స్కూల్ అంట. మొత్తం స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాప్స్, హోటల్స్ అన్నీ చాలా పెరిగిపోయినాయి ఏరియా అంతా కూడా. పెద్ద బిల్డింగ్స్ అన్ని 3-4 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు. మనకు మల్కాపూర్లో లక్ష్మీ హోమ్స్ అని కట్టారు కదా, ఇటు సైడ్ రోడ్ చూసారు కదా, మొత్తం కూడా అన్ని ఏరియాలన్నీ డెవలప్మెంట్ అయినాయి. జస్ట్ అట్లా ఇటు వచ్చి చూపెడదామని చెప్పేసి చూశాను అనమాట. రోజు రెగ్యులర్ వీడియో వేసిన దానికంటే మీకు కొంచెం చూపెట్టండి ఉంటుందని చెప్పేసి దగ్గర నాకు వచ్చాను. మళ్ళీ చింతకుంట రోడ్, ఇటు వచ్చేసి విద్యానగర్ రోడ్. అదంతా శాతవాహన యూనివర్సిటీ కాంపౌండ్ వాల్. చూసారు కదా, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ దగ్గరకు వచ్చాను. ఇదే మనకి శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. మార్నింగ్ టైంలో యూనివర్సిటీ ఎంట్రన్స్ భాగం ఇది మనకు సర్కిల్ అన్నమాట. ఇక్కడ శివరాత్రి స్టార్ట్ అయింది. ఇక్కడ కందగడ్డ, అనపకాయ, పల్లికాయ, పొప్పడి, తర్వాత రేణుపళ్ళు, దోసకాయ. కోర్టు దగ్గర ఉన్న మన సతీష్ షాప్ దగ్గరకు వచ్చారనమాట. శివరాత్రికి వాళ్ళని కావాలనుకుంటే దానికి సంబంధించిన ఫ్రూట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పొప్పడికాయలు తీసుకున్నాను, అక్కడ అనపకాయ తీసుకున్నాను. ఆదర్శ బోర్డు దగ్గర మళ్ళీ ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదివరకు వీడియోలో చూపెట్టాను. ఇక్కడ ఏం కడతారో తెలియదు. ఇక్కడైతే వైన్ షాప్ ఉంది అని తెలుసు అంత ఆల్రెడీ. మార్నింగ్ వైన్ షాప్ దగ్గర కొంచెం ఖాళీ ఉంది. సాయంత్రం అయితే తర్వాత ఫుల్ బిజీ అయిపోతుంది అంత ఏరియా అంతా కూడా. ఏం చేస్తున్నావు నాని? ఫోనా? అబ్బా ఆడుకుంటారు, నాకు ఇస్తున్నావా? ఆహా, ఏదైనా ఆడుకుంటారు, రాగానే ఫోన్ ఇస్తాడు. ఒక నిమిషం బట్టికే. మేము తెచ్చిన పొప్పటికాయలు ఎట్లా చూస్తారు కదా, బొప్పాయి కాయలు. ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం ఎంత పెద్దగా ఉన్నాయో. అమ్మ ఓపెన్ చేస్తుంది ఇప్పుడు. అన్బాక్సింగ్ పొప్పడికాయలు అమ్మ అన్బాక్సింగ్ చేస్తుంది అనమాట. చూసారు కదా సైజ్ ఎంత ఉందో. ఒకటి చూడండి, ఒకటి. అది సెకండ్ చూపెట్టండి. విన్ను తింటావా? కాయ తింటావా? సో సెకండ్ పొప్పడికాయ ఇది. ఇవి కరబూజ పూటపల్ల సైజులో లెక్క ఉన్నాయి. ఇదేమో అనపకాయ. కార్తీక్ విన్ను రియాక్షన్ ఇద్దాం. నాన్న ఎట్లున్నాయి కాయలు? ఎట్లున్నాయి? ఎట్టు ఉన్నాయా? అది కాయ ఎట్లున్నా నాన్నమ్మ
నిన్ను బయటనా ఇదా బయటకన్నా ఓకే పడిపోతున్నావా నువ్వు పడిగా అట నువ్వు పడి అట సరే ఏమో అంటారు నాకు అర్థమవుతుంది మా కార్తీక్ టైం వచ్చేసి 11:05 నిమిషాలు అవుతుంది సో వాళ్ళ తిరిగి వచ్చేసిన ఉల్లిగడ్డ కావన్నా ఉల్లిగడ్డ అన్నా సైకిలా ఏం చేస్తావు సైకిల్ తట్టుకుందా గిట నువ్వు గిట పోతుంది పో దాని కింద పెట్టన్నా సైకిల్ దాని కింది పోదు బేటా కింది కోదు సైకిల్ కింది కోదు ఆగో చూసిలా మా కార్తీక్ విన్ అప్పుడు యాక్షన్ చూసిలా ఇప్పుడు ఎందుకు ఏడుతున్న విషయం తెలుసా తను నేను రాగానే ఇంటికి తీసుకొచ్చి ఫోన్ ఇచ్చింది అనమాట అది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ ఆటలు కథలు పడుతుంటాడు అనమాట పెట్టుకో అట్లా లోపల ఒకటి వేసి మనసులో ఒకటి పెట్టుకొని దాని రియాక్షన్ అంతా ఇట్లా ఏడుపు రూపకంలో చూపెడతాడు మా కార్తీక్ విన్ వచ్చేసి మా అమ్మ తిండి అంటే నాతో పెట్టుకుంటుంది ఓకే తిండి కాడ ఊకలు వస్తుంది ఎట్లా చెప్తారో అర్థమవుతలేదు టైంకి తినవా అమ్మ అని చెప్పేసి అంటే ఏం తినా అంటుంది ఏం చేయాలో మీరు కామెంట్ చేయండి తినేటి తినుడు కాదు టైంకి తినాలి అమ్మకి ఇప్పుడు 71 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ కానీ తినడు టైంకి మాత్రం తినట్లేదు మా వినినా అని ఎట్లా చూస్తున్నాడు బ్లూ షర్ట్ వేస్తున్నాడు నువ్వు కింద ఏమున్నది ఊకే కింద అంటాడు కింద ఏం కావాలి సైకిల్ కింద పట్టదు అది సైకిల్ పెద్దగా లేదా కింద పడుతుందా చిన్నగా ఉంది అది ఏమన్నా బల్ల సైజ్ కంటే సైకిల్ సైజ్ పెద్దగా ఉంది ఫ్రెండ్స్ సో కింద పెట్టుండే ఎట్లా పెడతాం కదా నింపుకో కడేనా అద్దా ఏం కడే పప్పి అన్నా బయట తీసుకపోనా బయట కూడా వద్దా తిరుగుదాం బయట పోదామా చూసిల్లో యాక్షన్స్ కార్తీక్ నాని యాక్షన్స్ బయట పోదామా అప్పుడు వేస్తున్నాడు తర్వాత నేను ఫోన్ పెట్టేసినాక మళ్ళీ వీడియో కెమెరా తీసుకుని బంద్ చేసిన తర్వాత బయటకు పోదామంటాడు ఏమంటాడు అమ్మ స్నానం చేయమంటే తానమో అంటాడట నిన్న పొద్దున వేసింది ఇవాళ ఏమి మరి అచ్చా ఫోన్లల్లా తనే వాయిస్ సెర్చ్ చేస్తున్నాడు అనమాట ఫోన్లల్లో పేర్లు వెలిసి చూస్తున్నాడు వీడియో అట్లా పెట్టుకొని చూస్తాడు అని వాయిస్ సెర్చ్ పెట్టుకొని చూస్తాడు అమ్మ చెప్తాంది ఇంటికా లేను కదా ఇవాళ విని చేసిన సంగతులన్నీ మా అమ్మ చెప్తాను నాకు నువ్వు చేసినావా వెతికినావా ఫోన్లో గట్లా అనుకొని చూస్తాడు అన్ని వెళ్తానే కథం బిన్నులు మునుపు ఇట్లాంటి టెక్నాలజీ లేదు కనుక ఎవరు వాడేటోళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరికైనా కూడా ఆఖరి కంప్యూటర్స్ కూడా చదువుతో సంబంధం లేదు మన ముందర ఎక్విప్మెంట్ ఉంటే ఎవరికైనా వర్క్ వస్తుంది చిన్నపిల్ల ఎగ్జాంపుల్ కార్తీక్ విన్ను పాపం చాలా ఎక్కువ మంది గుర్తులేరు అనుకో రాలే విన్ను కోపాచింది రాలే చూడలేదంటే మీరు చూడండి కార్తీక్ విన్ను చాలా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి లంచ్ టైం కు ఉప్మా తిని బయటకు వెళ్తున్నాను మళ్ళీ నేను ప్రజెంట్ అయితే మళ్ళీ హరికృష్ణ వచ్చాడు హరికృష్ణతో నేను బయటకు వెళ్తున్నాను సో మన ల్యాండ్స్ ఉన్నాయి ఎవరైనా కొనే వాళ్ళు కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వరప్రసాదవరం ఛానల్కి వెళ్ళి చూడండి అక్కడ ల్యాండ్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ప్రజెంట్ అయితే నేను కార్ వాషింగ్ సెంటర్కి వచ్చాను కార్ వాషింగ్కి తీసుకొచ్చాను ప్రస్తుతం హరికృష్ణ నేను వచ్చేసి రామ్నాల్ ఉన్న కార్ వాషింగ్ సెంటర్కి వచ్చాను అనమాట ప్రజెంట్ ఇక్కడ పైకి లేపి కార్ కడుగుతారు కార్ అంతా టచ్ పట్టుంది ప్రజెంట్ అయితే కార్ ప్లాట్ఫామ్కి ఎక్కింది ఇంకొంచెం పైకి లేపుతారు ఇంకా చూడండి ఇప్పుడు కార్ పైకి లేస్తుంది కార్ ఇప్పుడు పైకి లేవడానికి సిద్ధమైంది ఇక్కడైతే మ్యాట్స్ తీసుకొని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే కార్ వాషింగ్ అయిపోయింది ఎండలో పెట్టారు తుడిచారు ఒక 2 అవుతుంది కంచెలు బయలుదేరుతున్నాం ఇంకా మధ్యాహ్నం 2:15 మళ్ళీ హోటల్కి వచ్చాము హోటల్ ఏమంటే వడ కొలిస్తున్నాడు ఇక్కడ వడ కొలిస్తాడు 2:40 మొత్తం ఎండాకాలం లెక్క మారిపోయింది ఫుల్ ఎండ కొడుతుంది అంత నిర్మానుషమైన ప్లేస్ అయిపోయింది ఇక్కడ కూడా ఇవ్వలేదు సరే సైలెంట్ వాతావరణం జున్నాని చూద్దాం వేరే జున్నునాని వినునానేడి అమ్మ మిషన్ కుడుతుంది ఇంకా చీరపాలు ఎత్తనవా సాయంత్రం 3:23 ఇప్పుడు వచ్చి స్కూల్కి పోయాలా చిన్నాని విన్నాను పడుకున్నాడు బయట చూడండి మొత్తం ఫుల్ ఎండ ఎట్లా పడుతుందో ఫుల్ ఎండ ఎండాకాలం ఉన్నట్టు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి జున్ను స్కూల్కి వెళ్తున్నాను 3:38 జున్ను స్కూల్కి వచ్చిన జున్ను తీసుకొని వెళ్తున్నా ప్రజెంట్కి అయితే జై శ్రీరామ్ ఊరంతా జై శ్రీరామ్ అని రాసి ఉంది ఇలా
అంతటా జై శ్రీరామ్. చూసారు ఇక్కడ జై శ్రీరామ్ అని రాసి ఉంది. స్కూల్ నుండి వచ్చేసాము. అమ్మాయి వాళ్ళ గుట్టే కుడుతుంది, మిషన్ గుట్టే కుడుతుంది. మీరు బట్టలు కుట్టించుకోవాలంటే మా అమ్మాయికి రావండి. మా అమ్మాయి దగ్గర మాత్రం స్పెషల్ ఐడి చెప్తాను. మళ్ళీ మీకు బయట 500 అయితే మా అమ్మాయి దగ్గర 1000 రూపాయలు. ఎందుకంటే మా అమ్మ స్పెషల్ మీకోసం కుడుతుంది. జనరల్ ఏదంటే ఎప్పుడో కుట్టుడు బంద్ చేసింది, బట్ మంచిగా కుడుతుంది. మీరు ఏమంటారు, మీకోసం కుట్టాలి కనుక ఎక్కువ డబల్ రేట్ ఇస్తే మాత్రం బాగా రండి. అమ్మ ఇటంటే ఎడల్పు కుట్టు, ఇటంటే సన్నపు కుట్టు. ఓవర్లాక్ వేస్తుంది ప్రస్తుతానికి అమ్మ. అందరు చూస్తున్నారు, జున్ను విన్ను అమ్మ ఝాన్సీ అందరు ఒకటే చూస్తున్నారు. ఇట టైం 4:41 అవుతుంది. మేము సడన్గా మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందట. ఇంట్లో 3 సిలిండర్లు ఉన్నాయి, బట్ లాభం ఏమున్నది, టైంకి అయితే గ్యాస్ లేదు. సిలిండర్ ఉంటే లాభం ఉన్నది, గ్యాస్ లేదు కదా. యాక్చువల్లీ మేము రెగ్యులర్గా ఎప్పుడు కానీ అడ్వాన్స్లో బుక్ చేసుకుంటాము. ఈసారి ఎందుకో మరి లేవు. ఇప్పుడు మనం టీ పెట్టుకోవాలన్నా, కర్రీ వండుకోవాలన్నా ఏం చేసుకున్నా ఏం లేదు. మా విన్నానేమో ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఛాయ్ కావాలట విన్నానికి. ఛాయ్ పెట్టడానికి గ్యాస్ లేదు. ఏం చేద్దాం చెప్పండి, మీరే చెప్పండి. ఇవ్వాలి. ఇక్కడ జున్ను నాని హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇక్కడేమో సిలిండర్లు ఉన్నాయి, బట్ లాభం లేదు. ఛాయ్ కావాలట. ఇక్కడ విన్నానికి ఛాయ్ కావాలని ఎడతాడు.